పాకిస్తాన్ నుండి వచ్చిన రెఫ్యూజీ ఎండిహెచ్ అనే మసాలా కంపెనీని స్టార్ట్ చేసి వేల కోట్లు ఏం చేశాడు. ధర్మపాల్ గులాటి ఆయన 25 ఏళ్ల వయసు వరకు పాకిస్తాన్ లో ఒక మసాలా షాప్ ని నడిపేవాడు. పార్టీషన్ తర్వాత ఆయన ఫ్యామిలీతో సహా 1500 రూపాయలతో ఇండియాకి రెఫ్యూజీగా వచ్చారు. 650 రూపాయలతో ఒక గుర్రపు బండి కొనుక్కొని కొన్ని రోజులు నడిపాడు. ఇందులో ఇన్కమ్ లేకపోవడం వల్ల ఈయన గుర్రపు బండిని అమ్మేశాడు. అండ్ 1948 లో ఢిల్లీలోని కరోల్ బాగ్ లో తిరిగి మసాలా బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఈయన ఎక్స్పీరియన్స్ తో క్వాలిటీ మసాలాస్ ని తక్కువ ధరకు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇది ఆయనకి ఇన్స్టెంట్ హిట్ ని ఇచ్చింది. ఫాస్ట్ గానే ఇంకో షాప్ అండ్ ఒక ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేశాడు. మసాలాస్ ని ప్రాపర్ ప్యాకింగ్ తో సేల్ చేసిన ఫస్ట్ కంపెనీ కూడా ఎండిహెచ్. దీని వల్ల కస్టమర్స్ కి సేఫ్టీ అండ్ హైజీన్ అనే అష్యూరెన్స్ వచ్చింది. అండ్ ఆ టైంలో పావ్ బాజీ అండ్ సాంబార్ చేయడానికి 4-5 మసాలాలని మిక్స్ చేయాల్సి వచ్చేది. దీనికోసం ఆయన పావ్ బాజీ మసాలా అండ్ సాంబార్ మసాలా లాంటి ప్రీమిక్స్ మసాలాస్ లని లాంచ్ చేశాడు. దీని వల్ల కస్టమర్స్ కి చాలా టైం సేవ్ అయింది. పాకిస్తాన్ లో అయిన షాప్ పేరు మహాషియన్ డి హట్టి. ఈ నేమ్ నుండే ఎండిహెచ్ తీసుకొని ఎండిహెచ్ మసాలాస్ ని స్టార్ట్ చేశాడు.